అనంత్ రాధికల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్స్, పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి బాగా సందడి చేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అంబానీ పెళ్లి సందళ్లు మొత్తం ఎంత రిచ్ గా జరిగాయో కనిపిస్తోంది. చెప్పాలంటే పెళ్లి పేరుతో మరో కొత్త లోకం కనిపించింది అన్నట్లుగా హై రేంజ్ వైబ్ క్రియేట్ చేశారు అంబానీ ఫ్యామిలీ. అయితే ఇదిలా ఉంటే పెళ్లిలో ముఖేష్ అంబానీ అనంత్ విషయంలో కొన్ని మాటలు మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్ లో కూడా ఇదే విషయం బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ముఖేష్ అంబానీ పెళ్లిలో ఏం మాట్లాడాడో చూద్దాం. అనంత్ రాధికల పెళ్లి వేడుక గత కొన్ని నెలల ముందు నుండే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కేవలం ఎంగేజ్మెంట్ కి 1000 కోట్లు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో పెళ్లికి ఇంకెంత ఖర్చు చేస్తారో అని అందరూ అనుకోగా అనుకున్న దానికంటే రెట్టింపు చేశారు. ఆకాశమంత పందిరితో గొప్ప గొప్ప అతిథుల మధ్య వేల రకాల వంటకాలతో అనంత్ రాధిక మర్చెంట్ ఒక్కటయ్యారు. అయితే పెళ్లిలో కూడా ఒక వేదికను ఏర్పాటు చేయించి ఆ వేదికపై అంబానీ ఫ్యామిలీ మొత్తం కొన్ని విషయాలు స్పీచ్ ద్వారా చెప్పారు. గతంలో ఎంగేజ్మెంట్ సమయంలో కూడా అంబానీ ఫ్యామిలీ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు అనంత్ మాటలకి ముఖేష్ అంబానీ కంట నీరు పెట్టుకోవడం కూడా మనం చూసాం. ఇక ఇప్పుడు పెళ్లిలో ముఖేష్ మాట్లాడిన మాటలకి అంబానీ ఫ్యామిలీ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా అనంత్ హెల్త్ గురించి మాట్లాడారు ముఖేష్ అంబానీ. నిజానికి అనంత్ అంబానీ ఇంత చిన్న వయసులో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానివల్ల అతడు బరువు కూడా పెరగాల్సి వచ్చింది. ఇంత డబ్బు ఉన్నా కూడా అతడు తన హెల్త్ ని సరిచేసుకోలేకపోతున్నాడని ఆ మధ్య చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. మరికొంతమంది ఎంత డబ్బుంటే ఏంటి, ఆరోగ్యం బాలేదు కదా అని కూడా ట్రోల్ చేశారు. కానీ అనంత్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన హెల్త్ పై బాగా ఫోకస్ పెట్టి కేవలం డైట్, కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నా కూడా తినడానికి కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఈ విషయం గురించే ముఖేష్ అంబానీ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అనంత్ హెల్త్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాడి సంతోషం కోసం ఏమైనా చేయటానికి సిద్ధమే. అందుకే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. ముఖ్యంగా అనంత్ హెల్త్ ఇలా ఉంది అని తెలిసినా కూడా రాధిక మాత్రం అనంత్ ని వదల్లేదు. మేము అనంత్ ని ఎంత గారాబంగా పెంచామో రాధిక కూడా అనంత్ పై అంతే ప్రేమ చూపిస్తోంది. వారిద్దరి మధ్య ఎంతో ప్రేమ బంధం ఉంది కాబట్టి పెళ్లి చేశాం అని, ఇక మేము చేయాల్సింది చేశాం, మిగతాదంతా దేవుడు వాళ్ళని చల్లగా చూసుకుంటే చాలు